నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, సెంట్రల్లో మరలా ఇప్పుడు ప్రధానమంత్రి అదేవిధంగా మోడీ సర్కార్ కూల్చే విధంగా కామెంట్స్ అయితే లాలు గారు చేశారు. సో అసలు ఏంటి అంత అంత షాకింగ్ కామెంట్స్ ఏంది? అసలు ఆ విధంగా కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏంది లాలు గారు? లాలు గారు అసలు ఈ మధ్యకాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు అంతగా వార్తలు లేనప్పటికీ ఇట్లా ఏవో కామెంట్స్ చేసి వార్తల్లో ఉండాలనుకుంటారేమో మేబీ అనుకోవడం. కానీ ఒకటి వాస్తవం, ఎన్డీఏ బొటాబొటి మార్కులతో గవర్నమెంట్ ఫామ్ చేసింది అనేది వాస్తవం. ఎందుకంటే కలగాయ కూరలాగా ఉంది, కలగాయ గంప ఇదంతా. కాకపోతే ఇక్కడ టీడీపీ కానీ జేడీయూ కానీ కొంచెం బలమైనవే. వాళ్ళందరికీ ఎలా దువ్వాలి, ఎవరినెక్కడ పట్టాలి, ఎవరినెక్కడ నొక్కాలనేది కూడా బీజేపీ అధిష్టానానికి చాలా బాగా తెలుసు. మొన్న ఉత్తరాదిని కూడా రైతుల విషయంలో కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ ఓడిపోయారు, వాళ్ళకి అంత సీన్ లేదు అనుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ కొన్ని బలమైన నిర్ణయాల వల్ల, కొన్ని బలమైన డెసిషన్స్ వల్ల బీజేపీ మేబీ నిలబడిందేమో. ఇప్పుడు 150 ఏళ్ళ చరిత్రన్న కాంగ్రెస్ కంచుకోట కదిలించిందిగా. ఫస్ట్ టైం మళ్ళీ 100 సీట్లు దాటింది అని అంటున్నారు. 105 సీట్లు దాటింది కాంగ్రెస్. మరి బీజేపీ తాను స్వచ్ఛందంగానే 230, 240 సీట్లు తెచ్చుకుందిగా, అంతే కదా. మరి ఎట్లా తెచ్చుకోగలిగింది? ఇద్దరు ఎంపీలతో ప్రయాణమైన బీజేపీ ప్రస్థానం ఈరోజు వరుసగా మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేసే చరిత్ర లేదేమో దేనికి కూడా, కాంగ్రెసేతర ప్రభుత్వాలకు దేనికి కూడా. మరి అది బీజేపీ క్రెడిట్ గోస్ టు మోడీ అనుకోవచ్చా? లేదా అది బీజేపీ పెద్దలు కూడా అనుకోవచ్చు కదా. వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ, వాళ్ళు కొన్ని పర్సనల్గా పార్టీ పరంగా పెట్టుకునే కొన్ని స్ట్రక్చరబుల్ కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అయి ఉండొచ్చు. 75 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికి ఏ పదవి ఇవ్వకూడదు, లేదా ఒక వ్యక్తి 2 సార్లు 3 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదు. ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు పార్టీ వారుగా పెట్టుకున్నారు. కాంగ్రెస్లో అలా లేదుగా. ఇందిరమ్మ ఒక 3 సార్లు, నెహ్రూ గారు ఒక 3 సార్లు, వాళ్ళ ఇష్టం, మాదే, మేము దేశానికి రాజులు, అట్లాగే బిహేవ్ చేశారుగా. ఇప్పుడు అంతెందుకండి, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ డివైడ్ చేసిన తర్వాత, ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ఏమున్నది, మీకు ఎందుకు, మేము ఉన్నాం కదా, నెక్స్ట్ మేము చూసుకుంటాం, మీరు చూసుకునేది, మీరు నిరంతరం మీరేనా రాజులు? ఆ ధైర్యంతోనే కదా తెలంగాణ విడగొట్టారు. ఏమైంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి చెప్పండి, ఏమైంది? ఈ రోజుకి తేరుకోలే, ఈ రోజుకి కోలుకోలే. కోర్స్ మొన్న ఎలక్షన్స్లో షర్మిలా గారి వల్ల ఆ నోటా నుంచి కొంచెం పర్సంటేజ్ పెరిగిందేమో, పెరిగింది, నోటా కన్నా పెరిగింది కొంచెం, అంతేగాని ఓట్ షేర్ పెరిగింది అంటారు కూడా అనలేమేమో. అటువంటి పదజాలం, అంటే అటువంటి పదజాలం వాడలేమేమో. అయితే ఎక్కడ ఎన్డీఏ కూటమి ఓడిపోవాలి అంటే చాలా క్షుద్రశక్తులు పనిచేస్తున్నాయి దీనికి, కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బట్ మిలిటరీ వ్యవస్థలో కానీ, లేదా పర్టికులర్గా భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో కానీ కొన్ని రకాలుగా మాత్రం బీజేపీ మార్కులు కొట్టింది. మీరు అనొచ్చు, మరి అంత మార్కులు కొట్టినప్పుడు అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం ఏంటండి? దాన్ని మనం ఏం చేస్తాం? ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే పంజాబ్లో ఆయన మీద నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఫుల్ మెజారిటీతో గెలిచాడట. దానికి మరి ఎవరైనా చెప్పగలరు? ఏం జరిగిందంటే ఏం చెప్పగలరు? ఇంకోవైపు టాక్ ఏంటంటే బీజేపీ ఏదో మతలబు చేసింది, ఈవీఎంలో ట్యాంపరింగ్. నిజంగా ట్యాంపరింగ్ చేస్తే అంత వాడిని వీడిని బతిమాలుకొని జేడీయూ లాంటి వాళ్ళు ఎంత ప్రెజర్ చేస్తున్నా పార్టీలో పెట్టుకొని ఎందుకు గవర్నమెంట్ చేస్తారు? వాళ్ళకే ఫుల్గా వచ్చేలా చేసుకోరా? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కూడా ఏమన్నారు, వైసీపీ వాళ్ళందరూ టీడీపీ ఏదో చేశారు, బీజేపీ వాళ్ళు ఏదో చేశారబ్బా, మొత్తం మీద బీజేపీ గెలిచింది. 2019లో బీజేపీ గెలిచింది, 24 బీజేపీ గెలిచిందంట. ఎందుకు? 2019లో వీళ్ళకి 151 వచ్చాయి, అప్పుడు కూడా బీజేపీ ఏదో చేసిందంట, వీళ్ళేం చేయలేదంట. వీళ్ళు వస్తే జెన్యున్గా గెలిచినట్టు, ఎదుటి వాళ్ళు గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్టు. మరి అలాంటప్పుడు ఆ కడపది కూడా ఓడికొట్టేలా చేసేవాళ్ళు కదా నిజంగా ట్యాంపరింగ్ అయితే, అవునా కదా? జగన్మోహన్ రెడ్డిని ఓడిపోయేలా చేసేవాళ్ళేమో, ఎవరు చెప్పగలరు? సో కాబట్టి నోటికి అదుపు లేకుండా ఏదైనా మాట్లాడచ్చు. కాకపోతే ఇక్కడ బీజేపీ వ్యూహాలు అనేవి అప్పటికి అర్థం కావు. అవి ఒక 2-3 నెలల తరువాత వాటిని రీచ్ అవుతాయి. అచ్చా, వీళ్ళు పావులు ఇలా కదిపారా, వీళ్ళు ఇలా ప్లాన్ చేశారా, అసలు చంద్రబాబుతో కలవడానికి ఎన్ని రకాలు చేశారో. ఈవెన్ చంద్రబాబుగా అరెస్ట్ విషయంలో కూడా బీజేపీ పాత్ర ఉందనేది ఒక వాస్తవం. అంటే ఒక రోమరా వాస్తవం, చాలా టాక్ వచ్చిందిగా.
జగన్మోహన్ రెడ్డికి నేను లండన్ వెళ్ళిపోయాను నాకు తెలియదే, నా చంద్రబాబు అరెస్ట్ నాకు తెలియదే, ఇదంతా సెంట్రల్ వాళ్ళు చేయించవచ్చు, బహుశా బీజేపీ వాళ్ళు చేయించారేమో అని అంటే ఒక్క బీజేపీ నేత కూడా ఖండించలేదుగా. ఎందుకు ఖండించలేకపోయారు? మీరేనా అయితే నిజంగానే? ఆ టాకు కూడా కొంతమంది విశ్లేషకులు ఏం చెప్పారంటే, బాబు లాంటి నాయకుడు ఇప్పుడు ఎలాగో అరెస్ట్ తర్వాత ఆయన గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూటమే ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది కాబట్టి, జనసేన టీడీపీ అప్పటికి కూటమి అంటే ఎలాగైనా బాబును మనలో కలుపుకోవాలి, మూడోసారి కాబట్టి వాళ్ళకు కూడా వస్తుందో రాదో అని డౌట్ మీద బాబుని ఎలాగైనా లాగాలని చూసే అరెస్ట్ చేయించారనేది కూడా కొంతమంది మేధావులు విశ్లేషకుల యొక్క అభిప్రాయం అయిండొచ్చు కూడా. కాబట్టి ఇన్ని ప్లాన్లు వేసి ఎంత సక్రమంగా చేసిన దాని ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోతుంది అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు. బట్ లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, చెయ్యొచ్చు. ఆర్జేడీ అనుకుంటా కదా పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్. సో ఎవరు మనుగడ కోసం వాళ్ళు చేస్తారు. అక్కడ రాష్ట్ర పరిస్థితులు వేరు. బట్ వీళ్ళు సౌత్లో కూడా బాగా వేయగలిగారుగా, కర్ణాటకలో బాగా వేశారు, కేరళలో వేశారు. బట్ తమిళనాడులోను ఆంధ్రాలో వేయలేకపోయారు అనుకున్నాం. ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ఏర్పడడం వల్ల 9 సీట్లు పెట్టుకున్నారు కదా. వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయి చూశారు. అందుకు బీజేపీ ఏదో పడిపోతుంది, ఊడిపోతుంది, దాన్ని పడగొట్టేస్తామంటే వాళ్ళు మనం ఆలోచించేదానికి 10 సంవత్సరాల ముందే ఆలోచించి పెట్టేసి ఉంటారు. వాళ్ళు అంత మేధావులు ఉన్నారు. పైగా బేసిక్గా వాళ్ళందరూ కూడా నేను అనుకోవడం ఆర్ఎస్ఎస్ విహెచ్పి భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మొదటి ప్రాధాన్యత వాళ్ళకి దేశమే. తర్వాత సంస్కృతి, మతం ఇవన్నీ అయితే అవ్వచ్చు, కానీ మొదటి ప్రాధాన్యత దేశం. సో ఆ దేశం అయినప్పుడు వాళ్ళు చూడండి, స్కాములు కూడా ఎక్కువ వాళ్ళ మీద మీకు ఎలిగేషన్స్ దొరకవు. ఎందుకు దొరకట్లేదంటారు? మొత్తం అదానికి ఇస్తున్నారు కాబట్టి. మేబీ గవర్నమెంట్ మారితే మీరు అన్నట్టు వస్తాయేమో. ప్రస్తుతానికైతే అవేం లేవుగా. కనీసం వీళ్ళు ఆరోపణ చేయడానికైనా ఏమైనా ఉండాలిగా. అప్పట్లో రాహుల్ గాంధీ గారు ఆరోపణ చాలా చేశారు. కానీ వీళ్ళ మీద ఉన్నన్ని ఆరోపణలు ఎవరి మీద లేవు. కాంగ్రెస్ మీద ఉన్న ఆరోపణలు చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది ఒప్పుకున్న విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అందరికీ అంత ఆమ్యాములు దొరుకుతాయి, అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రిఫర్ చేస్తారనేది కూడా ఒక నానుడు ఉంది. ఆ నానుడో వాస్తవమో తెలియదు. సో బీజేపీలో అలా ఉండదు. మీరు వేయచ్చు, వాళ్ళకి ఎంతసేపు ఇట్లా మతపరమైన ఇష్యూస్ ఎలిగేషన్స్ ఉంటాయి తప్ప స్కాముల పరంగా ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. మేబీ మీరు అన్నట్టు ఉంటే కనుక గవర్నమెంట్ మారితే బయటకు వస్తాయేమో. ప్రస్తుతానికైతే ఆ ఛాన్స్ లేదు. ఈ లోపల కూలిపోతుంది అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.